ఆంధ్రప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 25 మంది వరకు క్షతగాత్రులయ్యారు. మధ్యాహ్నం 2:35 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీలోని ఝూలాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది రైలు. 4 ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 15 అంబులెన్సులు మెడికల్ బృందాన్ని రంగంలోకి దించారు. క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. అసోం వైపు నుంచి కూడా అక్కడి సీఎం హిమంత బిశ్వ శర్మ పరిస్థితిని తెలుసుకున్నారు. మరోపక్క ఈ ప్రమాదం కారణంగా 13 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.